కైలాస పర్వతంపై పరమశివుడు మరియు పార్వతీదేవి నివసిస్తూ ఉండేవారు. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి సిద్ధమైంది. కాని ఆ సమయంలో ఎవ్వరూ లోపలికి రాకూడదని ఆమె అనుకుంది. అందుకే తన శరీరానికి వేసుకున్న పసుపుతో ఒక చిన్న బాలుడి రూపం తయారు చేసింది. ఆ బాలుడికి జీవమిచ్చి ఇలా చెప్పింది, బిడ్డా, నేను స్నానం చేసి వచ్చే వరకు ఈ ద్వారం దగ్గర కాపలా కాయాలి. ఎవ్వరినీ లోపలికి అనుమతించవద్దు. ఆ బాలుడు తన తల్లి మాటను గౌరవంగా అంగీకరించాడు. కొంతసేపటికి పరమశివుడు అక్కడికి వచ్చాడు. తన ఇంటిలోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. కాని ఆ బాలుడు ఆయనను ఆపేశాడు. ఎవరైనా సరే లోపలికి వెళ్లలేరు, నా తల్లి ఆజ్ఞ ఇచ్చింది అని ధైర్యంగా చెప్పాడు. శివుడు ఆశ్చర్యపోయాడు. నేను ఈ ఇంటి యజమానిని, నన్నే ఎలా ఆపుతావు అని అడిగాడు. కాని ఆ బాలుడు వెనక్కి తగ్గలేదు. తల్లి చెప్పిన మాటను కాపాడటానికి అతడు దృఢంగా నిలబడ్డాడు. ఈ విషయం వల్ల శివుని గణాలు కోపంతో బాలుడితో యుద్ధం చేశారు. కాని ఆ బాలుడు చాలా ధైర్యంగా పోరాడి వారిని ఓడించాడు. చివరికి శివుడు కోపంతో తన త్రిశూలంతో ఆ బాలుడి తలను వేరుచేశాడు. ఇంతలో పార్వతీదేవి బయటకు వచ్చింది. తన కుమారుడు చనిపోయి పడి ఉండటం చూసి తీవ్రంగా బాధపడింది. ఆమె కోపంతో ప్రపంచాన్ని నాశనం చేస్తానని చెప్పింది. అప్పుడు శివుడు పరిస్థితి ఎంత తీవ్రమో అర్థం చేసుకున్నాడు. పార్వతీదేవిని శాంతింపచేయడానికి ఒక పరిష్కారం చెప్పాడు. ఉత్తర దిశగా ముందుగా కనిపించే ప్రాణితలను తీసుకువచ్చి ఈ బాలుడికి అమర్చండి అని తన గణాలకు ఆజ్ఞ ఇచ్చాడు. గణాలు వెళ్లి ఒక ఏనుగు తలను తీసుకువచ్చారు. ఆ తలను బాలుడి శరీరానికి అమర్చారు. శివుడు తన దైవశక్తితో ఆ బాలుడికి మళ్లీ జీవమిచ్చాడు. అప్పుడే ఆ బాలుడు గణేశుడిగా మారాడు. శివుడు ఇలా ఆశీర్వదించాడు, నీవు ఇకపై వినాయకుడు, గణేశుడు అని పిలువబడతావు. ఏ పని ప్రారంభించే ముందు ప్రజలు ముందుగా నిన్నే పూజిస్తారు. నీ ఆశీర్వాదంతోనే అన్ని కార్యాలు విజయవంతమవుతాయి. పార్వతీదేవి కూడా తన కుమారుణ్ణి ప్రేమగా ఆలింగనం చేసుకుంది. అప్పటి నుండి వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడుగా ప్రసిద్ధి పొందాడు. అందుకే ఏ పూజైనా, ఏ శుభకార్యమైనా మొదట వినాయకుడి పూజతోనే ప్రారంభిస్తారు.